కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఉమ్, అందుకని బీజేపీకి తెలుసు ఆ సంగతి, ఉమ్, పొత్తు పెట్టుకోలేదు. ఇక అవును. తెలుగుదేశం అసలు అడిగిందా, పోటీ చేస్తానందా? ఉమ్, వాళ్ళు చెయ్యాలనుకుంటే ప్రచారం ఈ పాటికి సినిమా చూపించేసేవాళ్ళు మీడియాలో, అవును. సోషల్ మీడియాలో. ఉమ్, వాళ్ళు ముందు నుంచి అసలు ఈసారి ప్రచారానికే అదే ఎలక్షన్ ప్రస్తావన కూడా తేలేదు, గుర్తుపెట్టుకోండి. అవును. గతంలో అయితే మా సత్తా ఏంటో చూపెడతా ఉన్నప్పుడు ఆయన పేరేంటి, నోముల నరసింహయ్య చనిపోయినప్పుడు జరిగిన ఉప ఉమ్, ఎన్నికల్లో కూడా పోటీ చేశారు వాళ్ళు. ఉమ్. అనేక సార్లు పోటీ చేశారు వాళ్ళు. అంటే ఎవరి కోసం త్యాగం? రేవంత్ కోసమా? నా బీజేపీ దృష్టిలో అయితే కోసం? రేవంత్ కోసమే త్యాగం. ఎందుకంటే ఉమ్, రేవంత్ రెడ్డిని టీడీపీ 2గా చూస్తున్నారు వాళ్ళు. ఉమ్, టీడీపీ 2 రేవంత్ రెడ్డి వాళ్ళ దృష్టిలో. ఉమ్, అట్లాంటి రేవంత్ అవును. రెడ్డిని ఇప్పుడు కనుక తెలుగుదేశం పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు డివైడ్ అవుతుంది. ఉమ్, తెలుగుదేశం ఓటు బీజేపీకి పోయేదేం లేదు అక్కడ. ఉమ్, అది ఉమ్, పోయేటట్టయితే గనక మొన్న దీనికే జరిగి ఉండేది. ఇది ఉమ్, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరికి చేశారు పోటీ ప్రచారం? ఉమ్, బీజేపీకి కాదు, గుర్తుపెట్టుకోండి, ఉమ్, టీడీపీ కాంగ్రెస్ కి. గుర్తుంది కదా, ఉమ్, జెండాలు ఉమ్, పచ్చుకుని తిరిగింది ఎవరికి? 18లో కానీ 19లో కానీ. ఉమ్, ఉమ్, 19 ఎలక్షన్స్ లో అప్పటికి అవును, 2 అవును. చోట్ల కలిపి జరుగుతున్నది, అక్కడ పార్లమెంటు, ఇక్కడ అసెంబ్లీ. అవును. కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు అక్కడ, బీజేపీకి చేయలే. ఉమ్, ఉమ్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓపెన్ అక్కడ. ఉమ్, అవును. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఉమ్, అవును. ఇప్పటికి కూడా తుమ్మల నాగేశ్వరరావుది కాంగ్రెస్ జెండా తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతున్నారు కదా వాళ్ళు. ఉమ్, ఓపెన్ సీక్రెట్ అక్కడ. ఉమ్, ఉమ్, గెలిచాడు అక్కడ రేవంత్. ఇప్పుడు అవును. ఓ రకంగా రేవంత్ లో చంద్రబాబును చూసుకుంటున్నారు, ఉమ్, లోకేష్ చూసుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, అలాంటి చోట్లన చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు అక్కడ. రేవంత్ మన ఓకే. మాటినే మనిషి. ఉమ్, రేవంత్కి మనం కొన్ని ఫేవర్ చేసి పెడితే మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అక్కడ. ఉమ్.